సోషల్ మీడియా యాక్టివిస్ట్ సాయి భార్గవ్ కు బెయిల్ ఇచ్చింది సిఐడి కోర్టు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు అతనికి వర్తించవు అని తేల్చి చెప్పిన న్యాయస్థానం సొంత పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది. ఈ సందర్భంగా పోలీసుల దాష్టీకంపై జడ్జి ముందు వాపోయారు సాయి భార్గవ్. విచారణ సందర్భంగా సిఐడి ఆఫీసర్ దుర్భాషలాడుతూ తనను ముఖంపై కొట్టారు అని, చేతువేళ్లు విరిచారు అని జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు పెట్టిన చిత్రహింసలపై సాయి భార్గవ్ వాంగ్మూలం రికార్డు చేసిన న్యాయస్థానం గుంటూరు జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించాలి అని ఆదేశించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. మహేశ్వరి, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారిపైన కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి మరీ వేధిస్తుంది. ఇందులో భాగంగానే సాయి భార్గవ్ ఆయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రభుత్వం ఎప్పుడైతే ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉంటారు. అయితే ఇదే నేపథ్యంలో చంద్రబాబు నాయుడు యూరియాపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఫ్యాబ్రికేట్ చేస్తూ ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారంటూ ఆయన పైన గుంటూరు సిఐడి కేసు నమోదు చేసింది. కేసు నమోదు చేసి గుంటూరు సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి నిన్న సిఐడి కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే సిఐడి కోర్టులో ప్రవేశపెట్టక ముందు అతని ముఖం అంతా వాచిపోయింది. పూర్తిగా న్యాయమూర్తి మూర్తి ముందుకు వెళ్ళిన తర్వాత నన్ను సిఐడి పోలీసులు నన్ను కొట్టారు అంటూ ఈ బుగ్గ చూపించడం జరిగింది. ఈ దవడంతా వాచిపోయింది. దాంతో పాటుగా వేళ్లు వెనక్కి, నా చేతి వేళ్లు వెనక్కి వంచి విద్యేశారని కూడా చూడడంతో న్యాయమూర్తి సాయి భార్గవ్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. వెంటనే వైద్య పరీక్షల కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత వెంటనే మళ్ళీ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఏదైతే దోపిడీలు చేసేవాళ్ళు, దొంగతనాలకు పాల్పడేవాళ్ళు, తరచూ క్రిమినల్ చర్యలకు పాల్పడే వాళ్ళ పైన పెట్టే ట్రిబ్యునల్ కేసు కూడా ఈ కేసులో బనాయించడం జరిగింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు ఈ కేసులో ట్రిబ్యునల్ సెక్షన్ వర్తించాలని వాదించారు. అయితే కోర్టు అంతిమంగా ట్రిబ్యునల్ సెక్షన్ తో పాటు సెక్షన్ 143 కూడా ఈ కేసులో వర్తించదంటూ సాయి భార్గవ్ కు సెల్ఫ్ బాండ్ మీద రిలీజ్ చేయడం జరిగింది. అంటే రైట్. థ్యాంక్ యూ అశోక్.